నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు ఎక్కువ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే రైతు భరోసా కావచ్చు, రైతులకు అందాల్సిన ఎరువుల సబ్సిడీ కావచ్చు, సబ్సిడీ రుణాలు ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తూ ముందుకు పోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయంలో చాలా మార్పులు వచ్చినాయి. రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ముందుకు పోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి రైతుల కష్టాలు తెలుసు కాబట్టి ఆయన అలాగే రైతు ప్రోత్సహించుకుంటూ ముందుకు పోతున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఒకప్పుడు రైతులు చాలా ఇబ్బందుల్లో పడేవారు. కానీ ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులకు అన్ని విధాలా ఆదరించుకుంటూ ముందుకు పోతున్నారు. రైతు భరోసా కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నీ ప్రోత్సహించుకుంటూ ముందుకు పోతున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషికి రైతుల్లో చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే రైతు భరోసా నిధులను విడుదల చేస్తూ రైతుల గుండెల్లో ఒక దేవుడు లెక్క సీఎం రేవంత్ రెడ్డి గారు నిలిచిపోయారు. నేడు రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. రేపు రైతుల ఖాతాల్లో జమ, తొలి విడతలో ఎకరం వరకు సహాయం, అట్లాగే ఆయిల్ ఫామ్ కర్మాగారానికి సీఎం ప్రారంభోత్సవం కూడా చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సహాయంగా అందించే రైతు భరోసా నిధులను ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేస్తున్నారు. ఈ పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సహాయం అందించేందుకు 9,000 కోట్ల రూపాయలు సమకూర్చింది. సిద్దిపేటలో సాయంత్రం 4 గంటలకు జరిగే సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇతరుల మంత్రుల సమక్షంలో సీఎం వీటిని విడుదల చేస్తారు. తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరందరికీ 1 ఎకరం వరకు సహాయం అందేలా సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారు మనం చూసుకుంటా పోతే ఆయిల్ ఫామ్ రైతులకు కొండంత అండగా నిలవబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే 62 ఎకరాల విస్తీర్ణంలో 300 కోట్లతో అత్యాధునిక టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టారండి. గంటకు 30 టన్నుల గింజలను క్రషింగ్ సామర్థ్యము, మంత్రి తుమ్మల చొరవతో 16 నెలల్లోనే నిర్మాణము నేడు ప్రారంభిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అట్లాగే రిఫైనరీ పరిశ్రమకు శంకుస్థాపన, అక్కడే బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఏమంటే ఈ ఆయిల్ ఫామ్ సిద్దిపేట జిల్లాలో ఈ ఆయిల్ ఫామ్ బీఆర్ఎస్ టైంలో కేసీఆర్ గారు దీన్ని ప్రారంభించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలల్లోనే దీని నిర్మాణం పూర్తి చేసి ఈరోజు ప్రారంభించబోతున్నారు. అట్లాగే ఈ మన బీఆర్ఎస్ పాలనలో అప్పు 8,50,00,000 కోట్ల అప్పులు చేశారు. ఆ మిత్తి మేము కడుతున్నామనేది కూడా వీళ్ళు చెప్తున్నారు. మీ 10 ఏళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నాశనం చేశారు. బీఆర్ఎస్ మీద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు విమర్శలు చేస్తున్నారు. నేడు యాసంగి రైతు భరోసా నిధులు కూడా విడుదల చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సమయంలో రైతుల ఖాతాల్లో కూడా రైతు భరోసాను విడుదల చేయడానికి కూడా ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులలో కూడా ఆనందం సమకూర్చింది. ఎందుకంటే అక్కడ రైతుల్లో భరోసా నిధులు విడుదల చేస్తున్నారు. ఎందుకంటే 3,590 కోట్లు ఆదివారం ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు అటు నుంచి రైతులకు చేరుతాయి. ఆదివారం సెలవు కావడంతో సోమవారం అన్నదాతల ఖాతాల్లో జమ అవుతాయి. 20 రోజుల అనంతరం రెండో విడతలో 2,650 కోట్లు, మూడో విడతలో 2,760 కోట్లు విడుదల చేస్తారు. ఎందుకంటే ఈ రైతులు పరిస్థితి చూస్తే రేవంత్ రెడ్డి గారు చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ పంటకు కూడా కొత్త శకం ప్రారంభం కానున్నది. సిద్దిపేట జిల్లా
నంగునూరు మండలం సన్మెట్లో 300 కోట్లతో నిర్మించిన ఆయిల్ ఫామ్ కర్మాగారాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు చేతుల మీదుగా ఆదివారం ప్రారంభం కానున్నది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట, అప్పారావుపేటలో ఆయిల్ ఫామ్ కర్మాగారాలు ఉండగా ఇది మూడోది. ఆయిల్ ఫామ్ గెలను కొనేందుకు ప్రస్తుతం అశ్వరావుపేట, అప్పారావుపేట పరిశ్రమలకే ఉన్నాయి. ఇది రైతులకు రవాణా పరంగా భారంగా మారింది. ఈ తరుణంలో కర్మాగారం అందుబాటులోకి రావడంతో సిద్దిపేటతో పాటు ఉత్తర దక్షిణ తెలంగాణలోని 18 జిల్లాల రైతులకు మేలు జరుగుతుందనేది మనకు తెలుస్తుంది. ఇది 300 కోట్లతో ఈ కర్మాగారం కూడా స్టార్ట్ అయిందండి. దీనివల్ల కూడా రైతులకు మంచి అవకాశం. అలాగే రైతు భరోసా 3 విడతల్లో ఫస్ట్ ఎకరం వరకు ఈరోజు జమ అవుతుంది. తర్వాత రెండో విడతలో 2650 కోట్లు 20 రోజుల అనంతరం, తర్వాత 2760 కోట్లు విడుదల చేస్తారు మూడో విడతలో. మొత్తంగా చూసుకుంటే రైతుల్లో 24.32 లక్షల మందికి ఎకరం వరకు 48.68 లక్షల మందికి ఎకరం కంటే ఎక్కువ వ్యవసాయ భూములు ఉన్నాయి. కాబట్టి వీళ్ళకందరికీ కూడా 3 విడతల్లో రైతు భరోసా నిధులు జమ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చారు. రైతుల్లో ఉత్సాహం నింపడానికి, రైతులు బాగుండాలని, రైతులు మంచిగా ఉండాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అలాగే ఆయిల్ ఫామ్ కర్మాగారం ఓపెనింగ్కు కూడా సిద్దిపేటలో ఈరోజు వస్తున్నారు. అక్కడనే సంబంధించిన రైతు భరోసా నిధులు కూడా జమ చేస్తే ఈరోజు ఆదివారం కాబట్టి రేపు సోమవారం బ్యాంకుకు చేరుతాయి. బ్యాంకు నుంచి రైతుల ఖాతాల్లోకి చేరుతాయనేది కూడా ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే రైతు భరోసా నిధులను ఎప్పటికప్పుడు కరెక్ట్ టైంకి విడుదల చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా సమానంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే రైతు కుటుంబానికి చెందిన రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యి తెలంగాణకు మంచి పేరు తెచ్చాడు. ఈ పొద్దు తెలంగాణలో కావచ్చు అన్ని విధాల రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. ఎందుకంటే మంచి చేసే వాళ్ళని ఎప్పుడు కూడా గుర్తించుకోవాలా ప్రజలు. అంతే తప్ప ఏదో అవకాశాలు ఏదో చెప్పేసి తర్వాత ఏదో అనుకుంటే తర్వాత ఇబ్బందులు పడతారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసే మంచిని ప్రజలు కూడా గుర్తించండి. ఆయన చేస్తున్న కష్టాన్ని కూడా గమనించండి. ఎందుకంటే మళ్ళీ ఇంకొకరికి అవకాశం ఇస్తే ఈ అభివృద్ధి ఆగిపోతుంది, సంక్షేమ పథకాలు కూడా ఆగిపోతాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషిని ఇప్పుడు గుర్తించండి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు సీఎంగా తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్నాడు. కాబట్టి ఆయనకు కూడా ఇంకోసారి కూడా మళ్ళీ సీఎంగా అయ్యే అవకాశాలు ప్రజలు గుర్తించుకోవాలా. రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ప్రజలు అందరూ కూడా అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కులాల ప్రజలకు కూడా రేవంత్ రెడ్డి గారు ముందు అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి ఈ అభివృద్ధిని మనం కొనసాగాలంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ అవకాశం ఇవ్వాలనేది కూడా ప్రజలు గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.